కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 3 నెలల్లో చంద్రబాబు పరిపాలన ఏ రకంగా ఉంది? పరిపాలన అనేది జనాలందరికీ తెలుసు కదా. ఇక ఈ సాక్షి టీవీ చూసిన వాళ్ళకే వేరే కనిపించవచ్చు, కానీ రోడ్ల మీద తిరిగే వాళ్ళకే, నలుగురిలో వెళ్ళే వాళ్ళకే పరిపాలన ఎలా ఉంది ఏంటనేది పబ్లిక్ తెలుసు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు అన్న మాట ప్రకారం పెన్షన్లు పెంచారు, ఉచిత ఇసుక ఇచ్చారు, అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఎలా చూడాలంటే నేటి తరాల కోసం అనేది చూస్తే భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం ఉన్నాం, ఈ జనరేషన్ మనం అమరావతిని చూడలేం. ఈ చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉంటే చూడొచ్చు. నెక్స్ట్ జనరేషన్ కోసం అన్నా మనం ప్రిపరేషన్ చేయాలి కదా. ఎంతవరకు జోబులో డబ్బులు వేస్తే నాకు తెలిసి జగన్ వేసే డబ్బులు ఎలా అంటే అతను ఇంటికాడ ఏ పని లేకుండా ఆ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయి ఆ డబ్బులతో తాగుదామనే వ్యక్తి తప్పితే వేరే వ్యక్తి ఎవరో ఆ డబ్బు కోసం చూడడం. నాకేమైనా ఉపాధి కావాలి, నాకేమైనా పని కావాలని చూసుకుంటారు. సంవత్సరానికి 10,000 కోసం ఎవరు చూడరు కదా. నాకు ప్రతి నెల 10,000 కావాలి. ఎలా కావాలి? నేను కష్టపడాలి, నాకు పని ఉండాలి. అలా కావాలని కోరుకునేది ఈ గవర్నమెంట్. చంద్రబాబు గారు, ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం ఎలా అంటే అదొక సంవత్సరం 10,000 ఇచ్చి నేనే మిమ్మల్ని బాగు చేస్తున్నా, మీ వల్లే నా వల్లే మీరు బాగుపడుతున్నారనే గవర్నమెంట్ జగన్ది. జనాలు అలా సోమరిపోతుగా తయారు చేశాడు. అప్పుడు చంద్రబాబు గారు మాట ఇచ్చిన ప్రకారంగా అన్ని పనులు చేసుకుంటూ వస్తుంటే కొంతమంది మాత్రం అసలు కూటమి ప్రభుత్వం అనవసరం, ఎందుకు పనికిరాందని చెప్పి ఇష్టానుసారంగా మాట, ఇలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్పండి? ఏం సమాధానం చెప్పడం అంటే అది వాళ్ళకి నాలెడ్జ్ ఇండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా వాళ్ళకి తెలియాలి అది. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇప్పుడు జనాలకి బాబు గారు వచ్చారు, టీచర్లు ఉద్యోగాలు తీసాడు. ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యోగం ఏమైనా ఇచ్చారా? ఆ వాలంటీర్లు సచివాలయాన్ని పెట్టారు. ఆ వాలంటీర్లు సచివాలయం రోజు జగన్ ఓడిచ్చారు, వాళ్ళే ఓడిచ్చారు కదా. ఇంక చెప్పేదేమో దాని గురించి విజ్ఞతగా వదిలేసాం. అది ఆ విద్యతగా వాళ్ళకి వదిలేయాలి మనం. అది ఎవరినంటే సరిపోం మనం. అది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ రోడ్ల మీద తిరిగితే ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన మనం చాలా చూసాం. ఈ రోజున స్వేచ్ఛగా ఉంటూ మీ పనులు మీరు చేసుకుంటున్నారన్నట్టు అది నిజమా అబద్ధమా? మా పనులు మేము చేసుకుంటున్నాం, అది వాస్తవం. ఎందుకంటే ఇంతకుముందు అక్రమంగా అసలు దాన్ని ఖండిస్తా కూడా ఎవరన్నా వెళ్తే రౌడీ షీట్లు ఓపెన్ చేసిన గంత కూడా ఉంది. నడిపెళ్ళి ఇది ఒక మారుమూల గ్రామం, ఎవరికి తెలియని కూడా తెలియదు. ఇలాంటి ఊర్లో కూడా మాకు రవాణా పక్కన ఇసుక రవాణా ఉంది, అక్రమంగా ఇసుక వెళ్తున్నారని చెప్పి అక్రమంగా అర్ధరాత్రి టాటర్ కట్టడం పడినా కానీ రౌడీ షీట్లు ఓపెన్ చేసిన గంత ఉంది. ఈ ఊర్లో ఉంది. మా మండల ప్రెసిడెంట్ వేరు రౌడీ షీట్, మా మండల ప్రెసిడెంట్ సుధాకర్ మీద రౌడీ షీట్ పెట్టి కేసులు పెట్టారు. చాలా రచ్చరచ్చగా జరిగింది ఈ యొక్క మారుమూల పంచాయతీలోనే. ఇక తెలియదే, రాష్ట్రం మొత్తం తెలియదే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అవలంబించారు, కానీ కొంతమంది దీని వెనక డబ్బులు వసూలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఇది నిజమా అబద్ధం? చెప్పారు కదండి, ఇప్పుడు మీకు బండి ఉంది, వెళ్ళి బండి మీద తెచ్చుకోండి, నెత్తిమే పెట్టుకోండి, ఏదంటే అది తెచ్చుకోమని చెప్పాడు కదా. ఎవరికి గవర్నమెంట్ రూపాయి కట్టే పని లేదు. మీకు కిరాయి కదా కట్టుకునేది, ట్రాక్టర్ కిరాయి, లారీ కిరాయి కదా. లేదు నీకు ఏది కట్టుకోలేకపోతే నెత్తి మీద తెచ్చుకోమన్నాడు బాల్స పట్టుకెళ్ళి. మీ ఓపిక మీరు తెచ్చుకోండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఇప్పుడు మాదంటే బ్యాన్ ఏరియా, ఇక్కడ తోలకూడదు, గోదావరి కానీ కృష్ణాది కానీ వెళ్ళి తెచ్చుకోండి, అది మీ ఓపిక. మీరు ఎలా అయినా తెచ్చుకోండి, దానికి అభ్యంతరం లేదని చెప్పారు కదా. మీరు ఎంత మోయగలరో అంత మోసుకోండి. చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడు ఆకలి గుర్తెరిగి మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. గత 5 సంవత్సరాల్లో కనీసం పేరు మార్చుకుని పెట్టుకున్నా కనీసం పేదవాడు ఆకలి తీరేది. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయకుండా అన్నా క్యాంటీన్లు తీశారు. మళ్ళీ ఈ రోజున అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి చాలామంది అన్నం తింటా ఉన్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? చూడమంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒకటి ప్రతి ఓడు నా దగ్గరికి రావాలి, నా వల్లే బతకాలని కోరుకున్నాడు. అది అంటే బ్రిటిష్ వాళ్ళు చేశారు కదా పరిపాలన, ఆ రేంజ్లో చేశాడు అతను. ఇక అలాంటి అతను కొంచెం టైం వేస్ట్ అన్న. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ కూడా లింక్ వేస్తారు కదా. ఆ నారా లోకేష్ గారితో పోల్చుకునే క్రెడిబిలిటీ కూడా జగన్కి లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి రాయలసీమ, కానీ లోకేష్ గారిని తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టి మంగళగిరి సార్ ఓడిపోయిన స్ట్రాంగ్గా నిలబడి పక్కని 1 కిలోమీటర్ల ధర వచ్చి ఇక్కడ నిలబడి వ్యక్తి నారా లోకేష్ గారి గురించి నేను పార్టీలో ఉన్నాను. ఆయన క్రెడిబిలిటీ నాకు బాగా నచ్చింది. ఎక్కడ కుప్పం, ఇప్పుడు కుప్పంలో ఆయన నిలబడితే 2019లో గెలిచేవాడు, కానీ అలా కాదు కదా. నేను ఒక సొంతంగా నా క్రెడిబిలిటీకి సంపాదించుకోవాలని చెప్పి మంగళగిరి వచ్చి ఎప్పుడు గెలవనాలో నియోజకవర్గంలో నిలబడి గెలిచాడు. ఈ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తాత రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, వాళ్ళ చిన్న వివేకారెడ్డి ఫ్యామిలీ ఒకే చోట ఉండి ఒకే కుటుంబం ఒకే ఊర్లో నిలబడి, ఇక లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి ఎంత తేడా ఉంది? వేరియేషన్ మీరే గమనించండి. పబ్లిక్ కూడా సార్ ఆలోచించాలి. సొంత తాతలు ముత్తాతలు చేసిన ఊర్లోనే మనం ఉంటే ఎలాగా? పక్కకి వెళ్ళి మనం దొమ్మెంటి చూపించాలి. అది నారా లోకేష్ గారు చూపించారు.
ఆ విషయం మాత్రం నేను నారా లోకేష్ గారికి అయితే నేను బాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ముందు గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయాలి, గ్రామాలు అభివృద్ధి చెందితేనే ముందు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందినట్లు లెక్క. ఎందుకంటే ప్రతి నాయకుడు గెలుస్తూ ఉన్నారు కానీ గ్రామాలు అభివృద్ధి చెందట్ల. ఈ రోజున గ్రామాలు సరిగ్గా పట్టించుకోవట్లేదు. కానీ ప్రతి ఊర్లో గ్రామ సభలు ఏర్పాటు చేస్తే సమస్యలు తెలుస్తాయి, తీర్చడానికి అవకాశం ఉంటుందని చెప్పి సంచలన నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకొని మొత్తం ఇప్పుడు గ్రామ సభలు ఏర్పాటు చేయండి. దీన్ని ఎలా చూడొచ్చు? గ్రామ సభ అనేది పెట్టడం మంచి నిర్ణయం. అది గ్రామాల సమస్యల గురించి, లోటు బోర్డుల గురించి ప్రతిసారి మనం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం కదా, అధికారులు వచ్చి మన గ్రామంలో కూర్చొని మన గ్రామస్తులు తెలుసుకోవడం వల్ల అది మనకి మేలు. మన ఊరి సమస్యలు, మన సమస్యలు, మన పర్సనల్గా ఉన్న, వ్యక్తిగతంగా ఉన్న ఊరి సమస్య అయినా, నీళ్ళ ప్రాబ్లం అయినా నలుగురిలో ఒకసారి మనం తెలిసిద్ది. నాకు ప్రాబ్లం ఉంది, నాకు ఇబ్బంది ఉంది, నేను వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఉండలేను కదా. నెలకోసారి గ్రామ సభ పెట్టడం అనేది కరెక్టే, మంచి డిసిషన్. అది గవర్నమెంట్ కూడా మంచి లోటుపోటు అనేది అంతా తెలిసిద్ది. ఫైనల్గా ఈ రోజున కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అధికారులు ప్రజల పట్ల మంచి అవగాహన కలిగి గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కానీ కొంతమంది బురద జల్లుతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బురద జిమ్మే వాళ్ళు ఎప్పుడు బురద జిమ్ముతానే ఉంటారు. ఇక వాళ్ళని మనం పట్టించుకుంటా, వాళ్ళ జిమ్మే వాళ్ళ గురించి మనం ఆలోచించుకుంటే మన టైం వేస్ట్. అది వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది వేస్ట్ టైం. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక కులానికి, ఒక పార్టీకి అయిపోయారు. మంచి ఏంటి, చెడు ఏంటి, అదేంటి. ఇప్పుడు నాడు నేడు అని ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? స్కూల్కి రంగులు వేసాడు, గోడలకు రంగులు వేసాడు. చూడండి, ఆయన టీచర్ ఉన్నారా? ఈరోజు టీచర్లు ఉన్నారు స్కూల్లో. ఇప్పుడు గోడలు కదా పిల్లలకు పాఠాలు చెప్పేది టీచర్ చెప్పాలి. ఆ టీచర్ లేకుండా గోడలకు రంగులు అయితే ఉపయోగం ఉంది, అంతే కదా. ఇవన్నీ కనపడవు జనాలకి. ఏంటంటే ఇక అదే ఇంత చెప్పే కదా, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో డబ్బులు ఎత్తాడో ఆ డబ్బులు తీసుకెళ్ళి వైన్ షాప్లో కట్టేవాడికి జగన్మోహన్ రెడ్డి గొప్పడు. మనకి 5 రూపాయలకి అన్నం పెట్టి, ఇప్పుడు నేను ఏలూరు వెళ్తున్నాను, కలెక్టర్ ఆఫీస్కి పని ఉంది నాకు గమ్మున దగ్గరలో మీకు వెళ్ళే ఉంటారు. మీ దగ్గరలో అక్కడ హోటల్లో ఉండవు. గమ్మున వెళ్ళి 5 రూపాయలతో భోజనం చేస్తాం. మనం చేయకపోయినా 100 రూపాయలు పెట్టి మనం తినగలిగే దమ్ము మన సత్తా మనకున్నా, రోడ్డు మీద ఎంతోమంది లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమన్నా మనం చూడాలి కదా. అది ఆ బుర్ర జిమ్ వాళ్ళ గురించి ఆలోచన టైం వేస్ట్. ఇక వాళ్ళ జిమ్న ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేరు. 5 రూపాయలకి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 15 రూపాయలతో ఏమీ లేనాడు చెప్పులు లేనాడన్నా తింటాడుగా. మనం తినకపోయినా ఆడని తింటాడుగా. ఎవరొకరు కడుపు నిండుగా. ఇక కడుపు నింపేదాం కూడా బుర్ర జిమ్మే కూడా మనిషి అన్న కూడా జమ్మడే అంతే. నా పేరు సాయి అండి. అవునండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు పరిపాలన ప్రస్తుతానికి బాగానే ఉందండి. ఇప్పటి వరకు హామీలు ఇస్తామన్నారు, ఒకటి ఇచ్చారు, అన్నా క్యాంటీన్ మొదలు పెట్టారు. మళ్ళీ ఫ్రీ బస్ అనేది కూడా త్వరలో మొదలు పెడతామని చెప్పారు కదా. కొత్త ప్రభుత్వంగా వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది, మనం కూడా ఒత్తిడి చేయకుండా ఉండాలి. గత ప్రభుత్వంలో ఇసుక రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. గత ప్రభుత్వంలో ఇప్పుడు ఇసుక రేట్లు తగ్గి ఉచిత ఇసుకని అవలంబిస్తానికి రంగం సిద్ధం. అంటే కేవలం 4 రోజులు వర్షాల కారణంగా ఇసుక అందట్ల. ఇప్పుడు మీరు రేట్లు ఇసుక తెచ్చుకుంటున్నారు అన్ని. ఇప్పుడు ఎలా ఉంది? ఫ్రీగా ఉంది? ఇప్పుడు బాగానే వస్తుందండి, అంతా బాగానే ఉంది. ఇప్పుడు పనులు కూడా కొద్దిగా టాటర్లతో వెళ్తున్నారు. ప్రస్తుతానికి పనులు నడుస్తున్నాయి, పర్లేదండి. పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయండి. అన్ని రేట్లు కూడా కొద్దిగా తగ్గినాయండి. సిమెంట్ రేట్లు కూడా కొద్దిగా తగ్గినాయండి. ఇదివరకటి కన్నా ఇప్పుడు 20-30 రూపాయలు తగ్గినాయి కట్టుకోవచ్చు. ఇదివరకు వచ్చి 343 అలా ఉండేది, 340, 350 ఉండేది. ఇప్పుడు 330, 310కి ఇస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కడితే దాని వెనక చాలామంది ఇప్పుడు ప్లంబింగ్ వర్క్లే కానీ, తర్వాత ఎలక్ట్రికల్ వర్క్లే కానీ, పెయింట్లు వేసి అందరికి ఉపాధి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మేస్త్రులు చేసిన పని తర్వాత అందరికి పని వస్తుంది. ఈ రోజు ఇసుక కొద్దిగా ఫ్రీగా దొరకడంతో ఎలా పనులు అనేది ఇంటైన్లో అవుతున్నాయి, పర్లేదన్న. మాతో పాటు ఇంకో 10 మందికి పని దొరుకుతుంది. ఒక బిల్డింగ్ మొదలు పెడితే సెంటరింగ్ వాళ్ళని, రాడ్ బిల్డింగ్ అని, పెయింటర్లని, ఇంకా ఇతర పనులు. మీరు సపోర్ట్ చేసుకుంటారు? మరి సపోర్ట్ చేయకపోతే ఎలాగైతే అన్న అవ్వ కదా. ఇంటి అందరికి మాకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది అన్న ఎప్పటికప్పుడు. మీకు ప్రభుత్వం రాయితీలు ఏమైనా పెట్టిందా మీకు మేస్త్రులు? ప్రస్తుతానికే మా ఏరియాలో లేదన్న. ఉన్నాయంట కానీ మనది సిటీ కాదు, పల్లెటూరు కాకుండా మా కార్మికులకి ప్రభుత్వం అండగా కొన్ని రాయితీలు పెట్టింది. కొద్దిగా ఏంటంటే మనం పనులు చేసుకునే వాళ్ళని ప్రభుత్వం ఏదో రాయితీ వేస్తుంది, కష్టపడే వాళ్ళకి ఇదని చెప్పి ఏమైనా ఉంటుంది, కొద్దిగా చూసుకోండి. సరేనా. కొద్దిగా మాకు కూడా ఇక్కడ అంత చెప్పే అవేర్నెస్ లేదు, అది ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు, పొరపాటున రాయి కాలు మీద పడింది అనుకో, ఇలాంటప్పుడు మీకు ప్రమాదవశాత్తు ఇన్సూరెన్సులు, తర్వాత కొన్ని రాయితీలు కూడా పెట్టింది. ప్రతి వాడికి మేము అండగా ఉంటామని చెప్పి ప్రభుత్వం కొన్ని రాయితీలు పెట్టింది, ముఖ్యంగా టాపీ మేస్త్రులు వీళ్ళకి. అవి కొద్దిగా